న్యూస్ చూసుకున్నాం. కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో ఇవాళ సమీక్షిస్తున్నారు. అయితే ఇక నిన్న ఒక్కరోజు వివిధ ప్రాంతాల్లో ఇరిగేషన్ కార్యాలయాల్లో సోదాలు జరిగిన నేపథ్యంలో సీఎం సమీక్ష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ లోపాలపై జ్యుడిషియల్ విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని నియమించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ హారాదేకు ఓ లేఖను రాశామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజ్ అంశంలో జ్యుడిషియల్ విచారణ జరిపించాలని మంత్రివర్గంలో ఇప్పటికే తీర్మానం కూడా చేశామని వెల్లడించారు. ఇక వీటిపై సమీక్షలో ప్రధానంగా చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో ఇవాళ సమీక్షించనున్నారు. ఇక నిన్న ఒక్కరోజు వివిధ ప్రాంతాల ఇరిగేషన్ కార్యాలయాల్లో సోదాలు జరిగిన నేపథ్యంలో సీఎం సమీక్ష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ పనులపై జ్యుడిషియల్ విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని నియమించాలని తెలంగాణ హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ హారాదేకు ఓ లేఖను రాశామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజ్ అంశంలో జ్యుడిషియల్ విచారణ జరిపించాలని మంత్రివర్గంలో ఇప్పటికే తీర్మానం కూడా చేశామని వెల్లడించారు. ఇక వీటిపై సమీక్షలో ప్రధానంగా చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో ఇవాళ సమీక్షించనున్నారు. ఇక నిన్న ఒక్కరోజు వివిధ ప్రాంతాల్లో ఇరిగేషన్ కార్యాలయాల్లో సోదాలు జరిగిన నేపథ్యంలో సీఎం సమీక్ష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులపై జ్యుడిషియల్ విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని నియమించాలని తెలంగాణ హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ హారాదేకు ఓ లేఖను రాశామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరుణ్, కాళేశ్వరం ప్రాజెక్టు పై నిర్వహించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే కుంగుబాటు జరగడం జరిగిందో దానిపైన ప్రభుత్వం అయితే సీరియస్ గా యాక్షన్ తీసుకున్నట్టుగా కూడా మనకు కనపడతా ఉంది. ముఖ్యంగా దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, ఖచ్చితంగా జ్యుడిషియల్ విచారణ జరిపించాలని గత కొద్ది రోజులుగా ఏదైతే మనము చూస్తా ఉన్నామో, గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ముందు కూడా అదే ఆరోపించడం జరిగింది. ఖచ్చితంగా మేము అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కుంగుబాటు దీనిపై జ్యుడిషియల్ విచారణ జరిపిస్తామని అయితే చెప్పడం జరిగిందో, ఈ నేపథ్యంలోనే దీనిపై జ్యుడిషియల్ విచారణ జరపాలని నిన్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ కూడా రాయడం జరిగింది. ఈ లేఖ రాసామని చెప్పేసి నిన్న అఫీషియల్ గా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అదేవిధంగా నిన్న మనం చూస్తున్నట్టయితే ఇరిగేషన్ కార్యాలయాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరిగేషన్ కార్యాలయాలు, అదేవిధంగా హైదరాబాద్ లోని జలసౌదలో ఉన్నటువంటి ఈఎన్సీ మురళీధర్ రావు ఆఫీస్ లో కూడా ఈ యొక్క విజిలెన్స్ తనిఖీలు కూడా చేపట్టడం జరిగింది. ఓవైపు విజిలెన్స్ తనిఖీలు, అదేవిధంగా అందులో ఉన్నటువంటి ఎక్కడైతే అక్రమాలు చోటు చేసుకున్నాయో అవన్నిటిని కూడా వెలికి తీస్తా ఉన్నారు. ఈ ప్రాజెక్టు డిపిఆర్, అదేవిధంగా దీనిపై ఉన్నటువంటి కంప్లీట్ సమాచారాన్ని కూడా వాళ్ళందరూ సేకరిస్తా ఉన్నారు. మరోవైపు ఇది సేకరిస్తూనే ఇటు జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా దీనిపై పూర్తి విచారణ చేస్తేనే అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరికొద్ది సేపట్లో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ పై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశానికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు చీఫ్ సెక్రటరీ శాంతికుమార్, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత కొద్ది రోజులుగా కూడా దీనిపై గత కొద్ది రోజులుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది, సీరియస్ గా తీసుకుంది అని చెప్పేసి కూడా మనకైతే అర్థమవుతా ఉంది. జ్యుడిషియల్ విచారణ జరిగితే దీంట్లో మరిన్ని వివరాలు కూడా బయటపడే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం భావిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం దగ్గర నుంచి మొదలుకొని డిపిఆర్ నుంచి మొదలుకొని అప్పటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి కూడా గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా విమర్శించడం జరిగింది.
ఇక్కడ దానికి ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ ఇంత మేరకు ఇచ్చారా, కాంట్రాక్టర్ల నుంచి ఎవరెవరు ముడుపులు పొందారు అనే దానిపై కూడా చాలా వరకు విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఎంక్వైరీ ఏదైతే ఉందో ఈ పారదర్శకమైన ఎంక్వైరీ జరిగితేనే ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి ఇటు ప్రభుత్వం కూడా భావిస్తా ఉంది. దీనిపై సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి మరోవైపు అటు హైకోర్టుకు లేఖ రాశారు ప్రభుత్వం. అయితే ఈ రోజు దీనిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం అయితే మరికొద్ది సేపట్లో సచివాలయంలో నిర్వహించబోతా ఉన్నారు వారు. రైట్ రాజు, అయితే చీఫ్ జస్టిస్ అలోక్ హరాదేకు కూడా లేఖ రాసినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుస్తుంది. సో దీని మీద చీఫ్ జస్టిస్ ఏ విధంగా స్పందించారు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము లేఖ రాసింది కాబట్టి వీళ్ళు ప్రభుత్వం తరఫున అడిగారు. ఖచ్చితంగా ఒక సిట్టింగ్ జడ్జితో న్యాయపర జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి అని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరిగిందో ఖచ్చితంగా హైకోర్టు కూడా దానికి సానుకూలంగా స్పందించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దానిపై కూడా త్వరలోనే ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దానిపై న్యాయ విచారణ కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇది కూడా ఒక అంటే ఎక్కువ టైం కూడా పట్టదు అని చెప్పేసి కూడా ఇటు న్యాయ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. తొందరలోనే ఆ న్యాయపరమైనటువంటి ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉందో అది కూడా హైకోర్టు ఆధ్వర్యంలో ప్రారంభం అవుతా ఉందో అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. సో ఇవన్నీ ప్రారంభమైతే దానిలో ఉన్న లోటుపాట్లు, ప్రాజెక్టు సంబంధించినటువంటి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అందులో ఇక్కడ పెద్ద ఎత్తున ముడుపులు అంటే డబ్బు చేతులు మారిందని చెప్పేసి కూడా గతంలో ఆరోపణలు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా అందులో దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఏదైతే ప్రాజెక్టు నిర్మించడం జరిగిందో ఇప్పుడు ఆ ప్రాజెక్టు 3 సంవత్సరాలు పూర్తి కాక ముందుకే అక్కడ బ్యారేజ్ యొక్క పిల్లర్లు కుంగడం రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం మనకు ఎలక్షన్ల ముందు చూసాం. అయితే 3 సంవత్సరాల లోపే ఇట్లా జరగడం పట్ల అటు రాష్ట్ర ప్రజానీకంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారు అని చెప్పేసి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అయితే ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇటు ప్రజల్లో కూడా ఒక చర్చ అయితే జరిగింది ముఖ్యంగా. సో దానికి గల కారణాలు ఎందుకు అట్లా జరిగింది, అది ఇంజనీర్ లోపమా లేదంటే అంటే నాణ్యత వైఫల్యమా లేకుంటే అధికారుల తప్పిదమా, అవన్నీ విషయాలు కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బాధ్యులను శిక్షించాల్సిన అవసరం ఉంది. ప్రజాధనాన్ని వృధా చేశారు, 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని చెప్పేసి కూడా గతంలో ఆరోపణలు కూడా వెల్లువెత్తిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకున్నట్టుగా కూడా మనకు కనిపిస్తా ఉంది. దీనిపై ఎంక్వైరీ జరిగితే అన్ని విషయాలు కూడా త్వరలోనే బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. వచ్చిన తర్వాత కూడా ఏదైతే బయటపడ్డ తర్వాత ఎవరు దీనికి బాధ్యులు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు వాళ్ళపైన తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు మరోవైపు డిమాండ్లు కూడా వెల్లువెత్తుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.